ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి మార్చ్ 27వ తేదీన ముఖ్యంగా శ్రీరామనవమి రోజున శ్రీరాముడి దీవెన ఈ విధంగా ఉండబోతుంది. అలాగే ఈ రాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజున ఈ ఒక్క పని చేస్తే చాలు మీకు వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రేమలో, వివాహం అయిన వారికి తమ భాగస్వామితో ఈ విధంగా ఉండబోతుంది. కాబట్టి ఈ రాశివారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మేము పూర్తిగా చెప్పేది విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అనేది పూర్తిగా అర్థమవుతుంది. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి, మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్య. పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే తులారాశి వారికి శ్రీరామ నవమి రోజున సాయంత్రం 6 గంటల లోపు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది పెద్ద పరిహారం కాదు, చిన్న పరిహారం మాత్రమే. మీరు ఆ శ్రీరాముడికి సాయంత్రం సమయంలో ఇలాంటి వస్తువులు ఇచ్చినట్లయితే సరిపోతుంది. మీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం త్వరలోనే వస్తుంది. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. తులారాశి వారు చాలా అందంగా ఉంటారు. వీరికి సమతుల్యత, సామరస్యం అన్నీ తెలుసుకొని ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అలాగే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. వీరికి ఎప్పుడైనా కోపం వస్తే అది త్వరగానే పోతుంది, కానీ ఆ సమయంలో చాలా గంభీరంగా ఉంటారు. వీరికి స్నేహితులంటే చాలా ఇష్టం. వారితో సమయం ఎక్కువగా గడుపుతారు. కానీ కొంతమంది స్నేహితులు వీరిని అవసరానికి ఉపయోగించుకొని వదిలేస్తారు. కానీ వీరు తెలుసుకోలేకపోతారు, అందరూ నా స్నేహితులే కదా, వారికి సహాయం చేశాను అంతే కదా అనుకుంటారు. కానీ చాలా మోసం చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఎంతో మోసం చేశారు అని తెలుసుకోలేకపోతారు. వీరు చిన్నప్పటి నుండి కష్టజీవి. ఎందుకంటే కుటుంబం కోసం ఎంతో కష్టపడుతూ పెరిగారు. వీరి ఆశలన్నీ నిరాశలు చేసుకొని, కోరికలు చంపుకొని కష్టపడుతూ పెరిగారు. కానీ ఇప్పుడు మధ్యస్థనంలో చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా తమ భాగస్వామితో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తులారాశి వారికి ఎస్ అక్షరం వ్యక్తి పరిచయం అవడంతో చాలా సంతోషంగా ఉంటారు. వారితో సమయం తెలియకుండానే ఉంటుంది. ముఖ్యంగా వారితో ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్ అనే అక్షరం వ్యక్తి మీతో చాలా ప్రేమగా ఉంటారు. మీ చుట్టూ ఉంటూనే మీ బంధువుల లేదా మీ స్నేహితుల లేదా మీ కుటుంబంలో ఉన్నవారైనా సరే వారు చాలా కాలంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీ మనసును చూసి మాత్రమే ఇష్టపడుతున్నారు. కానీ మీ దగ్గర ఉన్న డబ్బు, ఉద్యోగం అవేమీ చూడడం లేదు. మీ మనసుని మాత్రమే చూస్తారు. కాబట్టి మీరు అంటే వారికి చాలా ఇష్టం. ఎస్ అనే అక్షరం వ్యక్తి మీతో ప్రేమలో పడతారు. అలాగే వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జీవితం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు తులారాశి వ్యక్తులు చాలా అదృష్టవంతులుగా మారుతారు. ఇకపోతే వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆ శ్రీరాముని దర్శనం చేసుకొని పెట్టుబడులు పెట్టండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త భాగస్వాములు కూడా మీ దగ్గరికి వస్తారు. మీతో వ్యాపారం సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ రోజున మీ దగ్గరికి వస్తారు. వారితో మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా ఎలాంటి నష్టాలు, లాభాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎలాంటి షేర్స్ ఉపయోగించుకోవాలి, అన్ని విధాలుగా తెలుసుకొని ఒప్పందం అనేది కుదుర్చుకోండి. ఇకపోతే ఈ రాశి వారికి
ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో మంచి పేరు హోదా అనేది వస్తుంది. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీ తోటి ఉద్యోగులు మిమ్మల్ని ఒక రాజులా చూస్తారు. మీ సలహాలు వారికి చాలా ఉపయోగపడతాయి. ఉద్యోగంలో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వ్యాపారం ఉద్యోగం మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నష్టం మాత్రం కలగదు. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి స్టెప్ వేసినా కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి వేయండి. దాని వలన ఎలాంటి ఇబ్బందులు అనేవి మీకు కలగకుండా ఉంటాయి. అలాగే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు కాస్త శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టండి. మిగతా విషయాలలో చాలా సంతోషంగా ఉంటారు. అనుకున్న ఫలితాలు దక్కుతాయి. ఇక శ్రీరామనవమి రోజున మీరు ఎలాంటి పరిహారం చేయాలి? వ్యాపారం ఉద్యోగం ప్రేమ వివాహం కాని వారికి అలాగే వివాహం అయిన వారికి ఎలాంటి సంతానం కలగాలన్నా ఈ రోజున ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. ఆ పరిహారం ఏమిటంటే శ్రీరామ నవమి రోజున అంటే మార్చ్ 27వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు ఈ పరిహారం చేయడం వలన అదృష్టం చాలా వస్తుంది. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా శ్రీరాముడు తట్టుకున్నట్లు మీకు కూడా అలాంటి ఓపిక సహనం అనేది ఆ భగవంతుడు ఇస్తాడు. పెద్ద సమస్య చిన్నగా మార్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాయంత్రం 6 గంటలలోపు ఈ పరిహారం చేయడం వలన చాలా అదృష్టవంతులు ఐశ్వర్యవంతులు అవుతారు. ఆ పరిహారం ఏమిటంటే మీరు శ్రీరామ నవమి రోజున సాయంత్రం 6 గంటలలోపు 7 అరటిపండ్లు తీసుకెళ్ళి మీరు ఆ శ్రీరామునికి సమర్పించండి. మరియు పసుపు రంగు పుష్పాలను సమర్పించడం వలన మీకు అదృష్టం విపరీతంగా వస్తుంది. అలాగే శ్రీరాముని అక్షింతలు మీరు తలపైన వేసుకున్నట్లయితే మీకున్న దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం మీకు త్వరలోనే వస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి వారికి చాలా అదృష్టం ఈ విధంగా రాబోతుంది. ఎందుకంటే గతంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు చూశారు. ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా ఉండబోతుంది. అందులో శ్రీరామనవమి రోజున ఇలాంటి పరిహారం చేయడం వలన మరింత అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈ రోజున కాస్త కోపం అనేది పెరుగుతుంది, కానీ తర్వాత ఆలోచించి ప్రశాంతంగా మారుతారు. ఆ కోపం సమయంలో ఎవ్వరిని ఎలాంటి విషయాలలో మాట అనేది జారకండి, లేదా ఎన్నో ఇబ్బందులు పడే అవకాశాలు మళ్ళీ వస్తాయి.